ప్రియమైన దేవుని బిడ్డారా, నా పేరు బీటీ పాల్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం గంగలపూడి గ్రామంలో నేను దేవుని సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అదేంటంటే ఆకాశం గురించి నేను తెలియజేయాలని కోరుకుంటున్నాను. మనకి పైన ఒక ఆకాశం కనబడుతుంది. ఈ ఆకాశము మనకు కనబడేది ఒకటే, అయితే అనేక ఆకాశాలు ఉన్నాయని బైబిల్లో ఉంది. దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అంతేకాకుండా చూడండి, బైబిల్ చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట. దేవుని మహిమను ఆకాశములు అని అక్కడ రాయబడి ఉంది. ఆకాశములు అంటే ఆకాశములు అంటే ఒకటి కాకుండా ఇంకెన్నో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఇక్కడ కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం కూడా ఆకాశంలోనే రాయబడి ఉంది. మరి ఆకాశాలు అంటే ఎక్కడున్నాయి? కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే నేను చదువుతాను. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను. గమనిస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. పైనున్న ఆకాశాలకి దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆకాశములు పైన ఉన్నాయి. మరి ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఈ ఆకాశాలు ఎవరున్నారు? ఈ ఆకాశం ఏముంది? ఆజ్ఞాపించడం అంటే ఎవరు ఉన్నారు, జీవులు ఉన్నారన్నమాట. ఎవరు ఉన్నారు, లేకపోతే ఎట్లా ఆజ్ఞాపిస్తాడు దేవుడు ఆకాశాలకి? ఎవరున్నారు మనం తెలుసుకుందాం ఈరోజు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే, బైబిల్ మొత్తంలో పరిశీలించినట్లయితే ఆకాశాలు 5 ఆకాశాలు మనకు కనబడతాయి. ఈ ఆకాశాల మధ్యలో 4 మండలాలు మనకు కనబడతాయి. ఈ ఆకాశాల మధ్యలో ఉన్న మండలాల్లో ఎవరున్నారో మనకు తెలియపరుస్తుంది. అది ఈరోజు మనం తెలుసుకుందాము. పైన ఆకాశాలు ఎన్నో మనం తెలుసుకుందాము, మధ్యలో ఎవరున్నారో మనం తెలుసుకుందాం. మొదటి ఆకాశం, ప్రకటన గ్రంథము 21:1, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 18వ వచనంలో మనకు కనబడుతుంది. మొదటి ఆకాశం. ఈ మొదటి ఆకాశంలో ఎవరున్నారంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇంకా అనేక ఉన్నాయి ఈ మొదటి ఆకాశంలో. ఈ మొదటి ఆకాశానికి రెండో ఆకాశం మధ్యలో శూన్యమండలం అంటారు. శూన్యమండలం ఉంది. ఈ శూన్యమండలంలో ఈ భూమి, ఆకాశము, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు అన్నీ కూడా ఈ ఆకాశంలో ఉన్నారు. ఈ మొదటి ఆకాశంలో ఉన్నారు. తర్వాత 2 ఆకాశం నుంచి 3 ఆకాశం మధ్యలో ఉన్న మండలాన్ని ఆకాశ మండలం అంటారు. ఈ 2 ఆకాశము 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 18వ వచనము మనకు కనబడుతుంది. దీన్ని మధ్య ఆకాశం అని కూడా అంటారు. ఈ మధ్య ఆకాశములో మండలం ఉందన్నమాట. ఆకాశ మండలం ఉంది. ఈ ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు ఉన్నాయి. ఈ ఆకాశ మండలం ఎవరున్నారండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే ఈ ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు ఉన్నాయి. తర్వాత 2 నుంచి 3లో ఇప్పుడు మనం చూసినట్టే ఆకాశ మండలం. మరి 3 నుంచి 4లో 3 ఆకాశం అన్నాడు. తర్వాత ఆకాశం 3 ఆకాశం. ఈ 3 ఆకాశము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ 3 ఆకాశం, 2 నుంచి 3 ఆకాశం. ఈ ఆకాశంలో ఏ మండలం ఉందంటే గమనిద్దాం. వాయుమండలం ఉందన్నమాట. చూడండి, వాయుమండలం. ఈ వాయుమండలంలో ఎవరుంటారంటే ఏది ఉంటుందంటే పరదేశం ఉంటుంది. పరదేశం మనకి కనబడుతుంది ఈ 3 ఆకాశంలో. పోతే 4వ ఆకాశం. 4వ ఆకాశాన్ని పరమాకాశం అంటారు. కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 4వ వచనం. పరమాకాశం అంటారు. దీన్నే 4వ ఆకాశం అంటారు.
ఈ 4వ ఆకాశానికి 5వ ఆకాశానికి మధ్యలో మేఘమండలం ఉంది. ఈ మేఘమండలంలో దేవదూతలు ఉన్నాయన్నమాట. గమనించండి, మేఘమండలం. యెషయా గ్రంథం 14:14 మనం గమనించినట్లయితే మేఘమండలం మనకు కనబడుతుంది. ఈ మేఘమండలంలో అంటే 4వ ఆకాశంలో ఈ మేఘమండలంలో దేవదూతలు ఉన్నాయి. గమనించండి, దేవదూతలు ఉన్నాయి. గమనించండి, చూడండి ప్రేమైన బిడ్డారా. అయితే పైనుండే ఆకాశము చివరిది పరిశుద్ధ ఆకాశం. ఇది 5వ ఆకాశం. 5వ ఆకాశం అన్నమాట. ఇది పరిశుద్ధ కీర్తన గ్రంథము 25:6 మనకు కనబడుతుంది. ఇది పరిశుద్ధ ఆకాశం. ఇక్కడ దేవుడు మాత్రం నివసిస్తాడు కనుక ఈ ఆకాశాన్ని పరిశుద్ధ ఆకాశం అన్నారు. ఇప్పుడు ఈ ఆకాశాలన్నీ కూడా మిగతా ఉన్న అన్ని 4 ఆకాశాలు కూడా అపవిత్రత పరచబడి ఉన్నాయి. దేవతలను కూడా ఆయన నమ్మట్లేదు. వాటిలో కూడా ఆయన అపవిత్రత కనుగొంటున్నాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉన్న స్థలం పరిశుద్ధంగా ఉంటుంది కనుక ఆయన ఉన్న ఆకాశం కూడా పరిశుద్ధంగా ఉంటుంది కనుక ఇది పరిశుద్ధమైన ఆకాశం. ఇక్కడ దేవుడు మాత్రమే నివసిస్తాడు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఈ ఆకాశాలు అన్నీ కూడా 5 ఆకాశాలు. ఆకాశాల మధ్యలో మండలాలు. ఈ మండలాల్లో ఉన్న వారిని మనం ఇప్పుడు చూసాం కనుక ఫస్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క శూన్య మండలంలో సూర్యుడు, చంద్రుడు, ఇంకా ఇతర అనేకం ఉన్నాయన్నమాట. నక్షత్రాలు ఇంకా అనేకం ఉన్నాయి. భూమి వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అయితే 2వ ఆకాశంలో దురాత్మ శక్తులు ఉన్నాయి. 3వ ఆకాశంలో పరదేశం ఉంది. 4వ ఆకాశంలో దేవతలు ఉన్నారు. 5వ ఆకాశంలో దేవుడు మాత్రమే నివసిస్తున్నాడు. గమనించండి. కనుక ఈ 5 ఆకాశాల యొక్క అర్థాలు మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నేను లేఖనాలతో మీకు తెలియజేశాను. కనుక ఆకాశాలు ఒక్కటి కాదు, చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బైబిల్ని బాగా పరిశీలన చేస్తే దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని మీకు చెప్తున్నాను. ఇవి కాదు, 7 యుగాలు ఉన్నాయి, 5 ఆకాశాలు ఉన్నాయి. ఇంకోటి తెలుసా, 3 లోకాలు, త్రిలోకాలు ఉన్నాయి. ఆ లోకాలు ఎవరున్నారు, ఆ యుగాలు ఎవరున్నారు కూడా నేను వీడియో చేసి మీకు నేను తెలియజేస్తాను. మీరందరూ కూడా దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ జ్ఞానంతో మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించి మూర్ఖులైన వారి నోరు మూయటానికి బైబిల్ గురించి అందరూ మనం తెలియజేయాలి. కనుక ప్రేమ బిడ్డలారా, ఈ 5 ఆకాశాలు ఉన్నాయి. మీ లేఖనాల ద్వారా పరిశీలన చేసుకోండి. ఇంకేమైనా సందేహం ఉంటే నాకు తప్పకుండా ఫోన్ చేయండి. మీకు తప్పకుండా నేను సందేహాలు తీరుస్తాను. ఈ 5 ఆకాశాల అర్థాలను మీరు తెలుసుకోవాలని దేవుని ప్రేరేపణతో మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రభువా, ఈ 5 ఆకాశాలు అర్థాన్ని తెలుసుకునే విధంగా, ఒక ఆకాశం కాదు, పైన అనేక ఆకాశాలు ఉన్నాయని వాటికి ఆజ్ఞాపించింది ఆకాశాలకు అంటే అర్థం ప్రభువా అక్కడున్న జీవులకు, జీవులకు, ఆత్మలకు. కనుక తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారం ఆకాశాలు, మండలాలు, ప్రభు, మనుషులు, తండ్రి, నీ ఏర్పరిచిన జీవులు, దేవదూతలు అన్నీ కూడా చేస్తున్నాయి. అయితే మానవుడు నీ మాట ప్రకారం జీవించట్లేదు. ప్రభా, ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఇంత గొప్ప దేవుడు, ఇంత ఆకాశాల్సిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మాట వినకపోతే మనకు భయంకరమైన శిక్ష ఉంటుంది, నరకం ఉంటుందని భయపడే విధంగా వాళ్ళ యొక్క నేను యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క శక్తిని, నీ యొక్క పవర్ని తెలుసుకునే విధంగా సహాయం చేయండి. ఇంత గొప్ప దేవుడు మనకు శిక్షిస్తాడు, ఏదైనా మాట వినకపోతే మనం మారుమనసు పొందాలి అని ఒక ఆలోచన కలిగించి తండ్రి, ఈ వీడియో ద్వారా అనేకులు మార్చి గొప్ప దేవుడు మేము తెలియబడే విధంగా సహాయం చేయండి ప్రార్థన చేస్తూ, అలా తెలియబడే చేయాలనే ఉద్దేశంతోనే ప్రభా ఈ ఆకాశాల గురించి ప్రభా ఈరోజు మీరు మాట్లాడిన విధానం వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన తాళ సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకందరికీ